గతంలో 900 రోగాలకు చూసేవాళ్ళు, అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 3200 రోగాలకి పెంచారు. 2700 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే దాంట్లో 20% అన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్, అంటే హార్ట్ సర్జరీ చేసేవి, నీ సర్జరీ చేసేవి, ఇట్లా స్పెషల్ హాస్పిటల్స్ అనమాట. సో అవన్నీ కూడా ఒక 20% ఉన్నాయట 2700 హాస్పిటల్స్లో. ఈ మొత్తం కలిపి రాష్ట్రం మొత్తం మీద గతంలో 12 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే దాన్ని 14 లక్షల వరకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే. మొత్తం వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవి పెండింగ్ అవుతూ వచ్చాయంటే ఇప్పటికి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయినాయి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కి. అందుకని మేము సర్వీసెస్ ఆపేస్తున్నాం, పేద ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చేది లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వము అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతమంది 14 లక్షల మంది జనాలు ఉంటే, లబ్ధిదారులు, వాళ్ళందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటే బడ్జెట్ కేవలం 3,350 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అవి సరిపోవట్లేదు సంవత్సరానికి. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ డిలే అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్.